లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్స్ వెతుక్కుంటాం కదా. చాలా కాలం ఉండే సువాసన. ఏ పర్ఫ్యూమ్ అయినా ఒక గంట ఉండిపోయేది దేనికమ్మా అది కంపు? అవసరం లేదు కదా. వి నీడ్ లాంగ్ లాస్టింగ్, చిరకాలం ఉండిపోయేది. అది దేవుడు మనకి ఇచ్చాడు. అది ఎక్కడుంది? మందిరంలో ఉంది. ద లాంగ్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్, చిరకాలం ఉండే ఆశీర్వాదాలు యాక్ట్స్ లో ఉంటది కదా. ఎప్పుడు చెప్తూ వచ్చినాను, వారు ఎడతెగక కూడుకుని ఉండిరి అంట. సహవాసములో, ప్రార్థనలో, రొట్టె విరుచుటయందు ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఆ యెరూషలేము పట్టణం అంట, సంఘస్థులు అంతా కూడా దే వర్ ఆల్వేస్ బ్లెస్డ్ అని ఉంది. వారెప్పుడు కూడా ఆశీర్వదింపబడి ఉన్నారు. దేర్ ఇస్ నో లాక్ ఇన్ దెం. వారిలో ఏ దేర్ వర్ కొరత నో లేదు. ఇండిఫరెన్సెస్ బిట్వీన్ దెం. వారిలో ఎటువంటి తేడాలు లేవు. ఎటువంటి తేడా లేదు. వారందరిలో శాంతి ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది, ప్రేమ ఉంది, ముఖ్యముగా సమృద్ధి ఉన్నది. సమృద్ధి ఉన్నది. చూసారా? సమృద్ధి ఉన్నది. when we are filled with the Holy Spirit, when we come into the house of the God, దేవుని మందిరానికి in search of his light, ఆయన వెలుగును వెతుకుతూ ఆయన వెలుగును వెతుక్కుంటూ, ఆయన మాటలను వెతుక్కుంటూ, ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వచ్చే వారికి ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి గొప్పతనము దొరుకుతుంది. ఉన్నది. చిన్న వాటికి, చిన్న చిన్న పొరపాట్లకి, చిన్న చిన్న మాటలకి నువ్వు మనస్సు నొచ్చుకొని గాయపడితే అది నీకు ఏ లాభం ఉండదు. అసూయను తీసివేసుకో, గర్వమును తీసివేసుకో, ఇతరులతో పోల్చుకోవడం తీసివేసుకో, నీ ముఖమును చిన్నపుచ్చుకోవడం తీసివేసుకో. ఎందుకు తెలుసా? నీ ముఖమును నువ్వు ఎలా చిన్నపుచ్చుకున్నావు? ఎందుకంటే పాపము నీ గవని ఎదుటే ఉన్నది అన్నాడు దేవుడు. నీ ముఖమును చిన్నపుచ్చుకుంటా అంట పాపము వేర్ ఇట్ ఈస్ స్టాండింగ్, ఇట్స్ వెరీ స్టాండింగ్ వెరీ నియర్ టు యూ. అది చాలా నీకు సమీపంగా ఉన్నది. కయ్యును ఏలా ముఖము చిన్నపుచ్చుకున్నావు అన్నాడు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు మనసు నొచ్చుకున్నావు? ఎందుకు నువ్వు అసూయ పెట్టుకున్నావు? అసూయ పెట్టుకుని నువ్వు మందిరానికి వచ్చినావు, అసూయ పెట్టుకుని నువ్వు అర్పణలు అర్పిస్తున్నావా? ఐ కెనాట్ బ్లెస్ యూ, ఐ కెనాట్ స్ట్రెచ్ ఫోర్త్ మై హ్యాండ్ అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని చేతులను కట్టి వేసుకుంటున్నావు, నీకు నువ్వు కట్టి వేసుకుంటున్నావు.